తమిళ చిత్ర పరిశ్రమలో సుచి లీక్స్ ఉదంతం సంచలనం రేపింది. రజనీ అల్లుడు కాలీవుడ్ హీరో ధనుష్ హీరోయిన్ త్రిషతో చేసిన రాసలీలల సీక్రెట్ వీడియోలను సుచిత్ర ట్విట్టర్లో పెట్టి సోషల్ మీడియాలో భూకంపం సృష్టించిన పని చేసింది. చేసిన పనికి అడ్డంగా మీడియాకి దొరికిపోయిన ధనుష్ నిజాన్ని ప్రశ్నించిన మన తెలుగు యాంకర్తో ధనుష్ చేసిన ఈ పని అతని తమిళ పొగర్ను చూపిస్తుంది. మొన్నటికి మొన్న తమిళనాడులో అల్లు అర్జున్ కమల్ హాసన్తో ఒక ఈవెంట్కి హాజరు కావడం, అక్కడ బన్నీపై తమిళ మీడియా చేసిన అవమానం మరవకముందే ఈ తమిళ హీరో మన మీడియాని తీవ్రంగా అవమానించాడు. తాజాగా VIP 2 ప్రమోషన్స్లో భాగంగా యాంకర్ అడిగిన ప్రశ్నకు ఆగ్రహం చెందిన ధనుష్ మైక్ విసిరి వెళ్లిపోవడం జరిగింది. ధనుష్ ఇంటర్వ్యూ సందర్భంగా యాంకర్ సుచి లీక్స్ వ్యవహారంపై యాంకర్ ప్రశ్నలు సంధించింది. సుచి లీక్స్ సందర్భంగా మానసిక వేదనకు గురయ్యావని తెలిసింది. దాని గురించి చెప్పమని అడిగితే దాంతో ధనుష్ అర్థం పర్థం లేకుండా చిరుబురులాడుతూ నేను మానసిక వేదనకు గురైనట్టు ఎవరు చెప్పారు అని యాంకర్ను నిలదీశాడు. దాంతో సదరు యాంకర్ కంగుతింది. సుచి లీక్స్ కారణంగా మీ దాంపత్య జీవితం కష్టాల్లో పడింది అని అప్పట్లో తమిళ మీడియా కోడే కూసింది. అదే వార్తని సదరు యాంకర్ ప్రశ్నించడంతో ధనుష్ కోపం పతాక స్థాయికి చేరింది. వెంటనే లేచి మైక్ విసిరివేశాడు. ఇదో చెత్త ఇంటర్వ్యూ అని కోపంగా వెళ్లిపోయాడు. కమల్ హాసన్ పక్కన అల్లు అర్జున్ కాలు మీద కాలు వేసుకుని కూర్చున్నాడని, అంత పెద్ద తమిళ స్టార్ హీరో మా కమల్ హాసన్ పక్కన అల్లు అర్జున్ అలా కూర్చుంటాడా అని అర్థం పర్థం లేని కాంట్రవర్సీ క్రియేట్ చేసి బన్నీని అవమానించింది తమిళ మీడియా. అసలు ఎవరు ఎలా కూర్చోవాలో కూడా మీడియా వాళ్ళే చెప్తారా? అలా కూర్చున్నంత మాత్రాన అవమానించడం అయితే ఇప్పుడు ఈ తమిళ హీరో మన తెలుగు నేలకి వచ్చి ఒక టాప్ ఛానల్లో తెలుగు యాంకర్ని కోప్పడి మైక్ విరగ్గొట్టి ఇంటర్వ్యూ మధ్యలోనే వెళ్లిపోయినందుకు ధనుష్ బేషరతుగా ఆ యాంకర్కి క్షమాపణ చెప్పాలి అంటున్నారు తెలుగు సినీ వర్గాలు. లేదంటే VIPని మన రాష్ట్రాల్లో బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.